అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు వైసీపీ అఫీషియల్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టారండి. ఏంటి ఆ పోస్ట్ సారాంశం అంటే ఆగని అరెస్టులట. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులని బేభత్సంగా అరెస్ట్ చేస్తున్నారట. సోషల్ మీడియా యాక్టివిస్టులు అటండి. బోరుగడ్డ అనిల్ ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు, శ్రీరెడ్డి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు, పోసాని ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు, అలాగే ఆర్జీవి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు, ఆ వర్ర రవీందర్ రెడ్డి గారు అనేవాడు ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు. అంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే ఎదుటోళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని బహిరంగంగా దూషించడమా? అయితే అలాంటి కోవకు చెందిన మరొకరిని రాత్రి వచ్చి ఎవరు ఎత్తుకెళ్లారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో పెట్టారు. నిజానికి ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే పోలీసులు అరెస్ట్ చేశారా అనేది వాళ్ళకి క్లారిటీ లేదని ఆ పోస్ట్ పెట్టారు. కానీ పోలీసు వారు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటనే వివరాలు కూడా చెప్తారు. నాకు తెలిసినంతవరకు ఈ సోషల్ మీడియా సైకో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారినే కాదు, కూటమి నేతల్ని చాలా దారుణంగా మాట్లాడే వ్యక్తి. మా పులిహోర రాంబాబు, అంబటి రాంబాబుకి చాలా క్లోజ్ అనుచరుడు. ఎందుకంటే అంబటి రాంబాబు తిట్టిస్తుంటాడేమో ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని. ఇప్పుడు మనోడిని ఎవరో కిడ్నాప్ చేశారు, అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది. వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ప్రేమ్ కుమార్. వైసీపీ కార్యకర్తనని చెప్పుకు తిరుగుతూ ఉంటాడు. గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుకున్న పదవి ఏదో ఇవ్వలేదని చెప్పి జనసేన పార్టీలో చేరాడు కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ జనసేన పార్టీ నుంచి మళ్ళీ వైసీపీలో చేరాడు. ఈ వైసీపీలో చేరిన దగ్గర నుంచి అందరినీ రారా పోరా అనుకుంటూ నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఏమైందో ఏంటో తెలీదు. ఇతను సడన్గా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని రోడ్డు మీద వెళ్తున్న కారులను ఆపుతున్నాడు. వీళ్ళ గ్యాంగ్లో ఒకడికి పోలీస్ క్యారెక్టర్ వేశాడు. క్యారెక్టర్ వేసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఆ వీడియో చూశాను నేను. అయితే ఒకవేళ ప్యారడీ కోసం తీసాడా, ఎవరన్నా తిరగబడితే లేదండి ఇది ప్రాంక్ వీడియో అంటాడు, తిరగబడకపోతే డబ్బులు వసూలు చేస్తున్నాడేమో. మరి ఈ కారణంగా అరెస్ట్ చేశారా లేదా ఇతని మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని రోడ్డు మీద వెళ్తున్న కారులను ఆపి డబ్బులు వసూలు చేయడం ఏంటండి? అదేం ప్యారడీ, అదేం ప్రాంక్? మళ్ళీ ఒక అనుచరుడికి పోలీస్ యూనిఫామ్ వేసి, పోలీస్ గెటప్ వేసి, ఇలాంటి వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులని బిరుదులు కూడా ఇస్తుంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ ప్రేమ్ కుమార్ అనేవాడు మందకృష్ణ మాదిగ గారి శిష్యుడు. మందకృష్ణ మాదిగ గారికి చాలా క్లోజ్గా ఉంటాడు. మరి ఆ మందకృష్ణ గారన్న రే బాబు ప్రేమ్ కుమార్, ఏట్రా నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు, నోరు ముయిరాని ఒకసారి చెప్పుంటే మాట్లాడకుండా ఉండేవాడేమో. మరి ఏ రోజు ఇలాంటి వాళ్ళని మందకృష్ణ గారు కంట్రోల్ చేసినట్టు ఎప్పుడు మేము చూడలేదు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి అనుకూలం అంటూనే మరో పక్కన ఇలాంటి వాళ్ళని వైసీపీ పార్టీలో పెట్టి అదే తెలుగుదేశం పార్టీని, అదే చంద్రబాబు నాయుడు గారిని ఘోరాతి ఘోరంగా తిట్టిస్తారు ఈ మందకృష్ణ గారు. మరి డబుల్ గేమ్లు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఎవడైనా చట్ట వ్యతిరేకంగా మేము వసూళ్లకు పాల్పడతాం, మేము కండువాలు మారుతాం, మేము రోడ్డు మీద వెళ్ళే కారులు ఆపుతాం, ఒకవేళ ఎవడైనా తిరగబడితే ప్రాంక్ వీడియో అంటాం అంటూ డ్రామాలు ఆడితే ఊరుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఇక్కడ నారా లోకేష్ గారు ఇలా ప్రజలను వేధించే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ హెచ్చరించారు. అయినా కానీ వీళ్ళ బుద్ధి మారకుండా ఇంకా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళడం తథ్యం. వీళ్ళు ఎన్ని సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామాలు ఆడినా, లబోదిబోమని గోల పెట్టినా, ఇలా ఎవడైతే ప్రజా జీవితానికి, ప్రజలకి అశాంతిని రగిలించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల దొయ్యటం ఖాయం. జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.